నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మాల విరమణ స్వామివారి భజన కార్యక్రమం నిర్వహించి స్వాములకు అల్పాహారం ఏర్పాటు భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు 10 మంది మావోయిస్టులు మృతి కావలి జగనన్న మెగా లేఅవుట్లో యువకుడి దారుణ హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రీధర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నేడు మాల విరమణ సందర్భంగా పసుపు వర్ణంతో కలకళ్లాడిన రత్నగిరి పుణ్యక్షేత్రం నిన్న సాయంత్రం 6 గంటలకు అనుగ్రహ పూజను ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ జ్యోతిని ప్రజ్వలింపజేసి పూజను ప్రారంభించారు. అనంతరం శ్రీ స్వామివారి భజన కార్యక్రమం నిర్వహించి స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఏసీ రామ్మోహన్ రావు, ఏఈఓ కొండలరావు, పర్యవేక్షణ అధికారి కోటమర్తి సతీష్, గణపతి, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణం దేవం వందేహం నమః సత్యదేవాయ నమః ఓం సత్యవిభవే నమః సత్యదేవాయ నమః ఓం సత్యజ్యేష్ఠాయ నమః సత్యదేవాయ నమః ఓం సత్యశ్రేష్ఠాయ నమః సత్యదేవాయ నమః ఓం సత్యవిక్రమిణే నమః సత్యమేధాయ నమః సత్యదేవాయ నమః ఓం సత్యాధీశాయ నమః సత్యదేవాయ నమః ఓం సత్యక్రతవే నమః సత్యదేవాయ నమః ఓం సత్యకాలాయ నమః సత్యదేవాయ నమః ఓం సత్యభూతాయ నమః ఓం సత్యపురుష శ్రీ సత్యదేవాయ నమః శ్రీ సత్యదేవాయ నమః సత్యసాక్షిణే నమః సత్యదేవాయ నమః సత్యయోగాయ నమః సత్యదేవాయ నమః సత్యజ్ఞానాయ నమః సత్యదేవాయ నమః సత్యజ్ఞానప్రియాయ నమః సత్యదేవాయ నమః ఓం సత్యనిధయే నమః
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గల దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో కోమింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం నుండి కొనసాగుతున్న ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా అధునాతన ఆయుధాలు, పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. नंबर मिल दिला भेजना तो नंबर नोट करेगा कैसे पूरा बॉडी पीस 10 बॉडी ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నేడు సత్యదీక్ష విరమణ సందర్భంగా పసుపు వర్ణంతో రత్నగిరి పుణ్యక్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నేడు మఖానక్షత్రం సందర్భంగా సత్యదీక్షాపరులు సత్యమాలను విరమణ చేసే రోజు కావున రత్నగిరి పుణ్యక్షేత్రం సత్యదేవ నామంతో మార్మోగింది. అలాగే శనివారం కావడం వల్ల విశేషమైన భక్తులు విచ్చేశారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు తెల్లవారుజామున 1 గంట నుండి రథం టికెట్లు విక్రయించి 2 గంటల నుండి సర్వదర్శనంలో ఏర్పాటు చేశారు. అలాగే వార్షిక కళ్యాణ వేదిక వద్ద సత్యదీక్షాపరులు మాల విరమణ చేయు నిమిత్తము పురోహితులను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏసీ రామ్మోహన్ రావు, ఏఈఓ కొండలరావు, పర్యవేక్షణాధికారి కోటమతి సతీష్, భక్తులు, స్థానికులు, సత్యస్వాములు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరినారాయణ 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 సత్యనారాయణ హరినారాయణ నెల్లూరు జిల్లా కావలి జగనన్న మెగా లేఅవుట్లో యువకుడు దారుణంగా హత్యగా ఉంచబడ్డాడు. ముసునూరుకు చెందిన ముప్పవరపు శాంతికుమార్ అటల్ ఫ్యాక్టరీ కాలనీకి చెందిన రత్నకుమారితో కలిసి జగనన్న మెగా లేఅవుట్ వద్దకు వెళ్లారు. కొద్దిసేపు తర్వాత రత్నకుమారి అక్కడి నుండి వెళ్లిపోయింది. బ్యాగ్ మర్చిపోయి తిరిగి రత్నకుమారి అక్కడికి రాగా శాంతికుమార్ రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నాడు. స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇద్దరు కలిసి బాగానే తిరిగారు. వాళ్ళ ఇల్లు కూడా బాగానే తెలుసు, అమ్మాయి ఇంట్లో తెలుసు, అబ్బాయి ఇంట్లో తెలుసు. ఆ విషయం వల్ల ఇద్దరు విడిపోయి వచ్చేసి భార్యను వెళ్ళేసి సపరేట్గా వచ్చినారు. ఈరోజు అమ్మాయి అబ్బాయి ప్రతిసారి బయటకు వెళ్ళి తిరిగేసి వస్తూనే ఉన్నారు. మరి ఈ రోజే అబ్బాయి మాత్రం డెడ్ బాడీ అయిపోయింది. ఇంకా అది ఏం జరిగింది అనేది అమ్మాయికి కానీ వాళ్ళ అమ్మకి కానీ తెలియాలి. తెలిసే ఉన్నారు. వాళ్ళిద్దరే వచ్చింది, అమ్మాయి వచ్చారు, వాళ్ళిద్దరే వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ అయింది. వాళ్ళిద్దరు గొడవ అయింది. అబ్బాయి డెడ్ బాడీ ఉంది. నామేమో ఎవరో చంపేసారు నా మాట. సరే ఎంతసేపట్లో అమ్మాయికి గొడవ జరిగి బ్యాగ్ మర్చిపోయి వెళ్ళి వచ్చిందంటే 20 మినిట్స్లో అనేది. 20 మినిట్స్లో వెళ్ళి వేరే వాళ్ళు వచ్చి చంపేసి టైం పెట్టినా 20 మినిట్స్ లోపు వెళ్ళేసి వచ్చేవాళ్ళంటే అది మినిమం తెలిసిద్ది కదా, ఎవరో ఒక కాని వస్తారు. కాని రాకుండా అయితే ఎవరు ఉంటారు కదా. సంథింగ్ ఏదో జరిగింది. అది మరి ఆమె వాళ్ళ కూతురు తప్పించడానికి పోలీసు వాళ్ళకి అంబులెన్స్కి ఆమె ఇన్ఫామ్ చేసిందో, మాకు ఆమె ఇన్ఫామ్ చేసిందో తెలియదు, లేదా భయపడి ఇన్ఫామ్ చేసిందో తెలియదు.
ఏదైనా ఈ పోలీసు వాళ్ళ దగ్గర తేలాలి. కుతుకులూరు ప్రశాంత్ స్కూల్ పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలుగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావణ నాగు, పెదపూడి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, కుతుకులూరు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. The 9th standards, please come forward and gather here. 8th standard, N. Venkateswaru, first place. M. From our honorable member of legislative of Anaparthi. He stood first place, 8th standard. Place. Moment for us. So children, make standing ovation and clap to sir. Clap to sir. Everyone, stand up and make claps. Very good. Sit down. Sit in your places. Sit in your places and keep. మొక్కున్నానని చెప్పారు. మరి ఆయన చేతుల మీద నుంచి అనేక మంది, వేల మంది భక్తులు ఆయన ఆశ్రమానికి వచ్చి భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులు కావడం జరిగింది. మరి ఇందాక సోదరులు చెప్తూ కేక్ కటింగ్ అనేది ఫ్యాషన్గా తయారైందని ఒక మాట చెప్పారు. ఇది సత్యసాయిబాబా గారి ఆశయానికి మనం విరుద్ధంగా ప్రవర్తించాం. సత్యసాయిబాబా గారు భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకి పరిచయం చేస్తే ఆయన జయంతి సందర్భంగా విదేశీ సంస్కృతిని తీసుకొచ్చి మనం ఇక్కడ చేయడం అనేది ఒక విధంగా ఆయన ఆశయానికి విరుద్ధంగా ప్రవర్తించడం అనేది నేను భావిస్తా ఉన్నా. అన్నిదా భావించొద్దు. ఎందువల్లంటే ఇప్పుడు విదేశీ సంస్కృతి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ జీవన విధానానికి అది అక్కడ సరైన విధానమే. దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. ఎందువల్లంటే మనం కేక్ కట్ చేసేటప్పుడు క్యాండిల్ ఆర్పుతాం. కొంతమంది అది తప్పు, జ్యోతి వెలిగించాలి కానీ క్యాండిల్ ఆర్పడం ఏంటి అంటారు. ఇందులో రెండు అర్థాలు. మనం జ్యోతి వెలిగించడం ద్వారా, జ్ఞాన జ్యోతిని వెలిగించడం ద్వారా మన జీవితంలో జ్ఞానాన్ని సంపాదించడం కోసం జ్యోతిని వెలిగిస్తున్నాం అనేది భారతీయ సంస్కృతి. గత సంవత్సరం ఏవైతే తప్పులు చేశామో, గత సంవత్సరం ఏవైతే పొరపాట్లు చేశామో, గతంలో ఏ పొరపాట్లు చేశామో అవన్నీ సమస్య పోవాలని దీపం ఆర్పడం ద్వారా విదేశీయులు ఆ భావాన్ని చెప్పారు. ఇందులో రెండు రకాల అర్థాలు ఉన్నాయి. మండలంలో మద్యం షాపు వద్దంటూ నిరసన చేస్తున్న ప్రజలను కవరేజ్ చేస్తున్న విలేకరి చొక్కాకున్న ఐడి కార్డు పట్టుకుని బూతు పురాణం సైదాపురం మండలం కలిచేడు హరిజనవాడ కాలనీ ఇళ్లకు దగ్గరలో పాత ఊరికి వెళ్లే మార్గంలో మద్యం షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అక్కడి ప్రాంతవాసులు నిరసన తెలిపారు. దీంతో అక్కడి ప్రజలు మీడియా కవరేజ్ చేయమని పిలవడంతో అక్కడికి వెళ్లిన ఎన్డీఎన్ రిపోర్టర్ చొక్కాకు ఉన్న ఐడి కార్డు పట్టుకుని మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంతే దూరం, నీ అంతు చూస్తానంటూ బ్రాందీ షాప్ సిండికేట్ వ్యాపారి సురేంద్ర కవరేజ్కు వెళ్లిన రిపోర్టర్ను బెదిరించారు. ఈ ఊరికి 2 విలేకరులు ఏం ఉద్ధరిస్తున్నారో చూస్తామంటూ సదరు వ్యాపారి బెదిరింపు ధోరణితో మాట్లాడారు. బ్రాందీ షాప్ సిండికేట్ నిర్వాహకులు అక్కడికి వెళ్లిన విలేకరులతో పాటుగా ప్రజలతో కూడా దురుసుగా మాట్లాడుతూ వీడియో కవరేజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడి ప్రజలు మాకొద్దు ఈ బ్రాందీ షాప్ అంటూ నిరసనను వ్యక్తం చేశారు. బ్రాందీ షాప్ను ఇక్కడ పెట్టనివ్వమంటూ మహిళలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదొకటే
గవర్నమెంట్ అడగరా ఏం చేస్తారు పెద్దోడుగా మాట్లాడు నిజంగా జియో ప్రకారం ఎక్కడ పెట్టాలి మేము ఒక విలేజ్ నుంచి ఒక ఆడవాళ్ళు వస్తా ఉంటారు 10 గంటలకి మేము దానికి అభ్యంతరం మాకు వద్దులే వద్దు అక్కడ పెట్టుకో నేను చెప్తున్నా మాత్రం వద్దు మాకేంది అభ్యంతరం మా గ్రామం ఆడవాళ్ళు వెళ్తా ఉంటాం ఈ విధంగా మీ వల్ల మాకు ఇబ్బందిరా మాకేంటంటే మాజీ సర్పంచ్ ఒక లెటర్ తీసుకుని ఇస్తాము మళ్ళీ విలేకరులు ఉండే పాపం తీసుకుపోతాం కాదు పాపం ధర్నా చేస్తున్నా ఐడి కార్డు నాకే సంబంధం ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోబోండి కంప్లైంట్ ఇచ్చుకోబోండి సరే మంచిది ఆయన్ని మా ఈ ఊరికి మేము ఇట్లా చెత్త జరిగేటప్పుడు మేము అడిగేది వాళ్ళ ఇబ్బందులే మాకుండే సమస్యలు. నేను మాజీ సర్పంచ్ని, మాజీ ఎంపీడీసీ. ఇది గ్రామం చెప్పి అందరూ రానమ్మా. ఇది మాకేంటంటే బస్టాండ్ నుంచి విలేజ్, ఇది గ్రామం అయితే రైతులు ఒక 3/4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అందులో ఆడవాళ్ళు లాస్ట్ బస్సులు కాలేజీ పిల్లకాయలు కానీ ప్రయాణికులు కానీ పొద్దుపోయి విలేజ్కి నడిచిపోతూ వస్తుంటారు 10 దాకా లాస్ట్ బస్సులు. 7 బ్రాంచ్ షాప్ పెడితే మాకేందంటే దానివల్ల ఏంటంటే బయట వాళ్ళు గిరివేజీ వాళ్ళు 7 షాపు వల్ల మాకు ఇబ్బందులే. బయట వాళ్ళు తాగి వాళ్ళని అసలు మాట్లాడితే మాకు ఇబ్బందికరం. వల్ల ఇబ్బందిలే. పక్కనే ఇల్లు పక్కనే ఉంటాయి కదా, విలేజ్ ఉంది పక్కనే కాపరాలు ఉండే ఇల్లు. 7 ఇళ్లలే కాలనీలో పోవాలా, మా విలేజ్లో పోవాలా. ఊరు ఒడ్డిపాలెం, ఇరగలిపాలెం, మాదిగాడ, మల్చేడు, ఏనాదిపాలెం ఇన్నున్నాయి. ఇన్ని గ్రామాల్లో లాస్ట్ బస్సులో పొదలకూరు గూడూరు లాస్ట్ 10 గంటలకి వెళ్ళాలి మనకి. ఆ నుంచి ఆడవాళ్ళు ఒక్కొక్కరు పోతుంటారు విలేజ్లోకి. 7 నుంచి కాలనీలోకి పోతారు ఒక్కొక్కరు. 7 షాప్ పెడితే ఈ షాప్ పెట్టిన వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది లేదు. బయట వాళ్ళు వచ్చాడు తాగతా వాళ్ళని ఇబ్బంది పెడితే ఆడవాళ్ళని మేము ఇబ్బంది పడతాము. అందువల్ల మాకు ఈ ప్లేస్ వద్దు, పక్కన పెట్టమని మా కోరిక అంతే. అది తర్వాత మీరు కానీ వ్యతిరేకంగా పెడితే మీ ఇష్టం. మాకుండే కోరిక అది. మాకు వద్దాడ మా విలేజ్ మొత్తం మీద 1000 సంతకాలు పెట్టేమంటే పెట్టిస్తాం. మాకు వద్దేనాడు. పక్కన పెట్టుకోండి, పక్కన ప్లేస్ ఉంది, దాంట్లో మాకు అభ్యంతరం లేదు. పక్కన ఏంటంటే మాకుండే ప్రాబ్లాలు ఇవి. ఆడవాళ్ళు ఒక్కొక్కరు వస్తుంటారు.
ఇంటి వెనకాల వచ్చి అదిగో ఆ బ్రాంచ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ముందు రోజు చూపించాం వాళ్ళకి ఆడవాళ్ళు గుడి ఉంది పక్కన అంకమ్మ గుడి వాళ్ళు కాలనీ మొత్తం 40-50 ఏళ్ళు పూజ చేసుకుంటారు. ఆ బత్తం దాని ఫోటోలు తింది, అది కూడా నువ్వు కూడా అది కూడా ఫోటోది. ఆ గ్లాసులు ఆ చేస్తాలు చూడండి దాంట్లో వాళ్ళు పెట్టే ముందు అది వల్ల దానివల్ల మా ప్రాబ్లం ఇది ఒకటే. కానీ వాళ్ళ వల్ల షాప్ వాళ్ళ వల్ల గవర్నమెంట్ వల్ల మాకు ఇబ్బంది లేదు. మా జనామా చెట్ట పెడతారు, మా జనామే ఎండోమెంట్ లేదు, ఏ విధంగా పెడతారు? మా రికార్డెడ్ ఏంది ఈ ప్లాటోడు సంబంధం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సహచర ఎంపీలతో కలిసి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రాజెక్టులపై సమావేశాల్లో చర్చిస్తామని, పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని విజన్ డాక్యుమెంట్ 2047 ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తామని, కేంద్ర ప్రాయోజిత పథకాలను సాధ్యమైనంతగా ఏపీకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలియజేయడం జరిగింది. పుట్టపర్తి సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్కు సత్యసాయి ట్రస్ట్ రత్నాకర్ స్వాగతం పలికారు. వివరాలకు వెళితే పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలతో సత్యసాయి బాబా మహాసమాధిని అలంకరించారు. శ్రీ సత్యసాయి బాబా జయంతి 99వ జయంతి సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఏపీ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవితమ్మ, ఎమ్మెల్యేలు సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు తదితర కూటమి నాయకులు, జిల్లా ఎస్పీ రత్న, జిల్లా కలెక్టర్ చేతన్లు బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బాబా మహాసమాధిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమంలో విద్యార్థులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. భక్తులు, విదేశీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం ప్రాంగణమంతా సత్యసాయి బాబా నామస్మరణలతో, భజనలతో, సంకీర్తనలతో మారుమ్రోగింది. ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం గ్రామంలో సామంతులు వారి కార్తీక వన సమారాధన అంగరంగ వైభవంగా జరిగింది. ఏలేశ్వరం గ్రామం నుంచే కాక తదితర గ్రామాల నుంచి ప్రజలు, నాయకులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కులమతాలకు అతీతంగా సాగే ఈ కార్తీక వన సమారాధన వలన ఆప్యాయత, అనురాగం పెరుగుతాయని కొందరు అభిప్రాయపడ్డారు. ఏలేశ్వరం నగర చైర్మన్ అలమండ మాట్లాడుతూ ఏలేశ్వరం ఏరియాలో ఈ రోజున కార్తీక వన సమారాధన భోజన కార్యక్రమం తమ మేనమామ సామంతుల వారి పొలంలో
ప్రకృతి పంట పొలాల మధ్య ఉసిరి చెట్టు నీడలో చక్కనైనటువంటి ఏర్పాటు చేయడం జరిగిందని ఆ పరమశివుని అనుగ్రహం కోసం అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలోని ఆదిత్య యూనివర్సిటీ నందు గండేపల్లి ఎస్ఐ యువి శివనాగబాబు ఆధ్వర్యంలో శనివారం జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన వీడియోలు మరియు సైబర్ క్రైమ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను ప్రదర్శించి సదస్సుకు హాజరైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, స్వీయ రక్షణ, బాల్య వివాహాలు, తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణ, సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్లైన్ వేధింపులు, ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక, శారీరక, మానసికంగా ఇబ్బందులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈ టీజింగ్ మరియు చట్టాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు మీకు వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మీరు ఇంటి వద్దనే ఉండి వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చని మీకు మోసపూరితమైన లింకులను పంపిస్తారు. నిరుద్యోగులైన యువత మరియు వ్యాపారస్తులు ఇటువంటి మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులై సైబర్ నేరగాళ్లు ఇచ్చే గేమ్ టాస్క్లను పాల్గొంటున్నారు. మొదట సైబర్ నేరగాళ్లు సినిమాలు, టెలి షాపింగ్, స్టార్ హోటల్, విమాన సర్వీసులకు మరియు వివిధ ప్రొడక్ట్స్ కు రేటింగ్ ఇవ్వమంటారు. ఈ విధంగా చేసినందుకు చిన్న మొత్తంలో డబ్బును మీ అకౌంట్ కు చెల్లిస్తారు. తరువాత మీరు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ కల్పించి మీచే ఎక్కువ మొత్తంలో డబ్బులను వారి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. దీని ద్వారా మీకు వచ్చే లాభాలను డిజిటల్ రూపంలో మీ ఫోన్ నంబర్ చూపిస్తూ మీ వద్ద నుండి వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బును వారు ట్రాన్స్ఫర్ చేయించుకుని మిమ్మల్ని మోసం చేస్తారు. దయచేసి జిల్లా యువత అందరూ ఈ విధమైన మోసాల పట్ల అప్రమత్తతతో ఉండి ఏ విధమైన మోసాలకు గురి కావద్దని పోలీస్ వారి విజ్ఞప్తి. ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా, ఎవరైనా ఇటువంటి మోసాలకు గురి అయిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్సైట్ పోర్టల్ నందు వెంటనే రిపోర్ట్ చేసి మీ సమీప పోలీస్ స్టేషన్ లో తెలియపరచగలరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మాల విరమణ, స్వామివారి భజన కార్యక్రమం నిర్వహించి స్వాములకు అల్పాహారం ఏర్పాటు. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు, 10 మంది మావోయిస్టులు మృతి.
కావలి జగనన్న మెగా లేఅవుట్లో యువకుడి దారుణ హత్య. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న డీఎస్పీ శ్రీధర్. ఇవి ఇప్పటివరకు కనిపించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.